హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సన్నీ. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అని డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 18th January సాటర్డే శనివారం. వెహికల్ చూసుకున్నట్లయితే టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్గానే తెలుస్తుంది. నేను వీడియోలో చెప్పినవి మళ్ళీ తిరిగి అవి అడుగుతున్నారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, మరి ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందైతే మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఇప్పుడనే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. నాది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద లింక్ పెడుతున్నాను, చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా మాట్లాడాలి అన్నట్లయితే కాల్ మీ 4 యాప్ నుంచి అనేది కాల్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి కాల్ మీ 4 అని కొడితే యాప్ వస్తుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో అనేది లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీరు నాకనే కాల్ చేయొచ్చు. అక్కడి నుంచి అక్కడనే మన ఛానల్ పేరు అనేది కొడితే నా డీటెయిల్స్ అనేవి వస్తాయి. అక్కడి నుంచి అనే మీకు కాల్ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లలో అడుగుతున్నారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి అని. అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. టెలిగ్రామ్లో అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. నేను సాటర్డే, డేట్ వచ్చేసి 18th January, టైం వచ్చేసి 7:50 అవుతుంది. టెలిగ్రామ్లో అయితే నేను బుకింగ్స్ తక్కువే ఉంటాయి, చూడాలి. ఉంటాయి బుకింగ్స్ అయితే, కానీ తక్కువ ఉంటాయి. చూడాలి ఉన్నాం వస్తాయో రావో మన చేతి వరకు. ఓకే, మరి అయితే టెలిగ్రామ్లో అయితే బుకింగ్స్ అయితే ఏమీ లేవు, అవే చూస్తున్నా. ఓకే, మరి ఇప్పుడైతే ర్యాపిడో అయితే లాగిన్ చేద్దాం. ఓలా ర్యాపిడో 2 అనేది లాగిన్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఓలా 2 లాగిన్ చేసిన ఏ దాంట్లో పడినా వెళ్తాను. ఈరోజు సాటర్డే మనకి అమౌంట్ కూడా చాలా తక్కువ వస్తుంది. అంటే ర్యాపిడోలో మధ్యాహ్నం వరకు తక్కువ పేమెంట్ ఇస్తాడు. ఓలా ఆన్ చేశాను, ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఈరోజు చలి అయితే బాగుంది. టైం 8 అవుతుందా కానీ ఇంకా సూర్యుడు రాలే. చలిగా ఉంది, చల్లగా ఉంది వెదర్. ఓకే, మరి అయితే 2 అయితే లాగిన్ చేశాను ఓలా ర్యాపిడో అనేది. ఓలాలో అప్డేట్ చేసిండు. ఇదిగో ఇంతమంది ఏదో జూమ్ అని వచ్చేది కదా, అట్లా రాలేవు, ప్రియారిటీ అని వస్తుంది. ప్రియారిటీ అంటే మనకు రైట్స్ ఎట్లా పడతాయంటే, ఒక నిమిషం, కిలోమీటర్ 0 చేసుకుందాం. ఒకటేసారి అయిపోతుంది, తర్వాత చెప్తా. ఊనుకుంటా అంట, లేదు వెళ్ళిపోయింది, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. ప్రియారిటీ అంటే మనకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు. ఫస్ట్ రైడ్ అనేది మనకే పడుతుంది, దాని తర్వాతనే వేరే వాళ్ళకి పడుతుంది. అది కూడా ప్రియారిటీ రైడ్లు అంటే అమౌంట్ ఎక్కువ ఉన్నవే ఇస్తాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం లాస్ట్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఒకటి కూడా స్కిప్ చేయకుండా చేసినట్లయితే ఓలాలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకటి స్కిప్ చేయకుండా చేసినట్లయితే మనకనేది ఎక్కువ అమౌంట్ వస్తాయని చెప్పా కదా, పెద్ద అమౌంట్ ఉండేవి వేస్తాడు అని చెప్పా కదా. ఆ ఎక్కువ అమౌంట్ ఉన్నవి మనకు ప్రియారిటీ అనేది మనకి వేస్తాడు. అది మరి అయితే చూద్దాం. మరి మనకి రైడ్ పడలేదు, ఇంకా రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ర్యాపిడోలో ఇంకోటి పడినది కానీ ఇప్పుడు అదే టూముకుంటాను. ఇందాక ఒకటి స్కిప్ అయింది కదా, అదే మళ్ళీ పడినది. అది మరి అయితే అంటే ఓలాలో ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ 10 రూపాయలు 8 రూపాయలు కిలోమీటర్ ఇచ్చినా కానీ ఓల్డ్ సిటీ అయినా కానీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు ప్రియారిటీ రైడ్ అనేది మనకు పడుతుంది. లాస్ట్ టైం పడింది నాకు ఆల్రెడీ 1 week బ్యాక్. ఊరి పోకముందు ప్రియారిటీ రైడ్ అని 7 kilometers 300 ఇచ్చిండు.
ఓకే మరి అయితే మళ్ళీ ఇంకా 700 చేయాలి అమౌంట్. ర్యాపిడోలో 700 అమౌంట్ చేసినట్లయితే ఇది 700 చేసినట్లయితే మళ్ళీ రీఛార్జ్ చేయాలి 590 రూపీస్. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ రైడ్ అనేది అయిపోయినాక రైడ్ ఏమన్నా పడితే యాక్సెప్ట్ చేసి అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓలాలో ఏది పడినా కానీ తీసేసుకుంటాం. ఓకే మరి అయితే హాయ్ హలో. ఇప్పుడు ఇట్లా ఒక 4 రైడ్స్ వరకు అయితే అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 600 వరకు అయింది. తక్కువే అయింది అంటే ఓలాలో కొట్టినా తక్కువ రేట్ వచ్చినా కొట్టేస్తున్నా. ర్యాపిడోలో వచ్చేసి కొన్ని ఉన్నాయి కానీ బుకింగ్స్ యాక్సెప్ట్ చేసేసరికి వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఆ 4 బుకింగ్స్ అనేది చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకి. యాక్సెప్ట్ చేసిన బండి కర్లు ఇచ్చేసరికి అమ్మటి క్యాన్సిల్ చేసిండు. ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే ఆ 4 రైడ్స్ అనేది చూసుకుందాం. 3 రైడ్స్ వచ్చేసి ఓలాలో అయినాయి, 1 రైడ్ వచ్చేసి ర్యాపిడోలో అయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి 85కి 114 రూపాయలు వచ్చినాయి. తక్కువ రేట్ వచ్చినా కొట్టేస్తున్నా. కోంపల్లి నుంచి దూలపల్లి డ్రాపు. దీనికి వచ్చేసి 121 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 6 రూపీస్ GST కట్ చేసిండు. మనకు వచ్చేసి 114 రూపీస్ అనేది ఇచ్చిండు. 6.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 11 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. సెకండ్ రైడ్ వచ్చేసి మళ్ళీ ఇది నాగార్జున డ్రీమ్ ల్యాండ్ దూలపల్లి రోడ్డు, కోంపల్లి దూలపల్లి రోడ్డు. అక్కడి నుంచి దూలపల్లి డ్రాపు. దీనికి వచ్చేసి 105 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 5 రూపీస్ అనే GST కట్ చేసాను. మనకు వచ్చేసి 99 రూపీస్ అనే మనకి ఇచ్చింది. 3.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 7 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి ర్యాపిడోలో పడింది కోంపల్లి నుంచి. మళ్ళీ అక్కడిని బోయిన్పల్లి ఉన్నది. బోయిన్పల్లి నుంచి అఫీస్పేట్ వచ్చిన. ఇది వచ్చేసి బోయిన్పల్లి నుంచి అఫీస్పేట్కి ఓలాలో పడింది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 197 రూపీస్. దాంట్లో నుంచి GST వచ్చేసి 10 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 187 రూపీస్ ఇచ్చిండు. 13.4 కిలోమీటర్స్ 29 మినిట్స్ అనే టైం పట్టింది. టోటల్ వచ్చేసి 3 రైడ్స్ ఓలాలో అయిపోయినాయి. 400 రూపీస్ అమౌంట్ అయింది. ఇంకో రైడ్ వచ్చేసి ర్యాపిడోలో అయింది. దీంట్లో వచ్చేసి 224 రూపీస్ అనేది మనకు వచ్చింది. ఇదిగోండి పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.5 కిలోమీటర్స్. దీనికి ఇది వచ్చేసి దూలపల్లి రోడ్డు నియర్ కోంపల్లి మైసమ్మగూడ నుంచి. అంటే ఇది దూలపల్లిలో పికప్ చేసుకున్నా అన్నది. బంజారాయిల్ 16 కిలోమీటర్స్ 226 యాక్సెప్ట్ చేద్దాం. ఓకే యాక్సెప్ట్ చేశాను. ఇది ఒకసారి చూసుకుందాం. ఇది ఒకటి చూసుకొని దానికన్నా వెళ్దాం. ఇది వచ్చేసి దూలపల్లి నుంచి బోయిన్పల్లి అన్నది 13 కిలోమీటర్స్ పడింది. దీనికి వచ్చేసి 224 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 13.5 కిలోమీటర్స్ 27 మినిట్స్ అనే ట్రావెల్ చేసాము. 5 కిలోమీటర్ వచ్చేసి 16 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 51 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము. ప్రజెంట్ టైం వచ్చేసి 10 అయింది. అంటే 2 అవర్స్ అయింది. లాగినాయి 2 అవర్స్ అయింది. 600 అమౌంట్ అనేది అయింది 2 అవర్స్లో. ఓకే మరి ఇప్పుడు ఈ రైడ్ అనేది కంప్లీట్ చేసి మళ్ళీ అనేది నేను అప్డేట్ చేస్తాను. ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలోనే. ఇంకా మళ్ళీ ఓలాలో అయితే ఇంకేం పర్లేదు. జస్ట్ ఇప్పుడు 5 మినిట్స్ అయింది రైడ్ కంప్లీట్ అయిపోయి. అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ వరకు అయింది. ఓలాలో 900 అయింది. 6 రైడ్స్ టోటల్. ర్యాపిడోలో ఒక రైడు. టైం వచ్చేసి 12 అయింది. 12:10 అవుతుంది. ఓకే మరి ఇప్పుడైతే చూద్దాం. మరి ఇప్పుడైతే ఒక రైడ్ పడింది కానీ రామోజీ ఫిలిం సిటీ అంట. 70 కిలోమీటర్లు అంట. యాక్సెప్ట్ చేయను, వెళ్ళను. వీకెండ్ కదా ఫుల్గా ఉంటారు. ఓకే మరి అయితే చూపిస్తే చూడండి. ర్యాపిడోలో అది కూడా పడింది. 70 కిలోమీటర్లు 1000 రూపాయలు అంట.
అంటే కిలోమీటర్ 13 రూపాయల వరకు పడుతుంది అంతే. ఓకే, మరి అయితే ఇప్పుడైతే నేను చూపిస్తా చూడండి 3 రైళ్ళు. చిన్న తక్కువ అమౌంట్ ఇస్తుండే అంతే, యాక్సెప్ట్ చేసుకుంటూ పోతున్నా. ఈ 3 రైళ్ళు అనేవి మీకు చూపించాను. దాని తర్వాత వచ్చేసి ఏముంది, ప్రగతి ఎంక్లేవ్ మియాపూర్ నుంచి బంజారా హిల్స్ పడింది. 237 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ పడింది. మనకు వచ్చేసి 225 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 16.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అనేది టైం పట్టింది. 225 రూపీస్ అమౌంట్ అనేది వచ్చింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఎల్లారెడ్డిగూడ నుంచి షేక్పేట్. దీనికి వచ్చేసి 143 రూపీస్ అమౌంట్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 7 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 135 రూపీస్ అనేది ఇచ్చిండు. 8.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 24 మినిట్స్ అనేది టైం పట్టింది. 135 రూపీస్ అనేది వచ్చింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి టోలీచౌక్ నుంచి హైటెక్ సిటీ. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 161 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 76 రూపీస్ కట్ చేసింది. ఇదిగోండి విద్యానగర్ అంట, అదంగ్పేట్ అంట, ఓల్డ్ సిటీ సైడే వస్తుంది అది కూడా. జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసుకెళ్ళండు. మనకు వచ్చేసి 152 రూపీస్ ఇచ్చిండు. 152 రూపీస్ ఇచ్చిండు. 10.5 కిలోమీటర్స్ 23 మినిట్స్ అనే టైం పట్టింది. క్యాష్ మనకు వచ్చేసి 152 రూపీస్ అనేది వచ్చింది. అంటే మరి 6 రైళ్ళు అయిపోయినాయి. 914 రూపాయలు అనేది అయ్యింది. ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయిపోయింది. 224 రూపాయలు అనేది అయింది. అంటే 1200 అయింది అమౌంట్, 1100 అమౌంట్ అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 96 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అమౌంట్ అయితే తక్కువ ఇస్తుండు కానీ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువే ఉంది. ఇంకా చూడాలి నెక్స్ట్ రైడ్ అనేది ఎప్పుడే వస్తాడు వాడు. నెక్స్ట్ రైడ్ ఎప్పుడు ఎక్కడికి వస్తాడు అని చూడాలి. చూసేనే నెక్స్ట్ రైడ్ అని యాక్సెప్ట్ చేయాలి. శంషాబాద్ అన్నది యాక్సెప్ట్ అవుతుందా? ఓకే, యాక్సెప్ట్ అయింది. 780 రూపాయలు 33 కిలోమీటర్లకి. ఓకే, మరి అయితే వెళ్ళిపోదాం. మరి ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు వచ్చేసి మనకి బుకింగ్స్ అయితే ఒకటి ఇందాక ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ ఒకటి. ఆ నుంచి రిటర్న్ అతనే రిటర్న్ తీసుకెళ్ళు, సేమ్ అమౌంట్ ఇస్తా అన్నాడు. రిటర్న్ తీసుకొని వచ్చిన వెంటనే జస్ట్ అక్కడ వేరే వాళ్ళని పికప్ చేసుకొని రిటర్న్ వచ్చేసినాం. సేమ్ అమౌంట్ వచ్చింది. 800 ఇచ్చిండు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు 800, 1600. దాని తర్వాత వచ్చేసి మనకి వచ్చినాక 1 2 3 బుకింగ్లు అయితే అయిపోయినాయి. ఎయిర్పోర్ట్ ఒకటి 4, ఒకటి రిటర్న్ వచ్చినాం కదా అదొకటి 5. మొత్తం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 224 కిలోమీటర్లు చూపిస్తే చూడండి. మొత్తం ఇదండి 224 తిరిగే మొత్తం ఇప్పటికైతే. మైలేజ్ వచ్చేసి 20.4 ఇచ్చింది. ఉన్న 20 అనుకుందాం మైలేజ్. అంటే 1150 రూపాయల వరకు డీజిల్ పోయింది. ఇప్పుడు వరకు అయిన అమౌంట్ వచ్చేసి 2263 రూపాయల వరకు అయింది అమౌంట్. ఇది దీంట్లోనే చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది ఏఎంబి మాల్ కాడ నుంచి పడింది ఎయిర్పోర్టు. ఏఎంబి మాల్ నుంచి ఎయిర్పోర్టు శంషాబాదు. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 819 రూపీస్. దాంట్లో నుంచి నాంపల్లి అంట, దాంట్లో నుంచి 38 రూపీస్ కట్ చేసిండు. ఓలా కమిషన్ వచ్చేసి 39 రూపీస్ టోటల్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 719 రూపీస్ ఇచ్చిండు మనకి, ఇంక్లూడింగ్ 779 రూపీస్ ఇచ్చిండు, ఇంక్లూడింగ్ 60 రూపీస్. అంటే 719 రూపీస్ మనకు వచ్చింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి మాదాపూర్ నుంచి శేర్లింగంపల్లి అన్నది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 289 రూపీస్. దాంట్లో నుంచి థర్డ్ పార్టీ అని కస్టమర్ డ్యూ అమౌంట్ అని 100 రూపీస్ కట్ చేసిండు.
ఓలా కమిషన్ వచ్చేసి 0.39 కట్ చేసిండు. మనకు వచ్చేసి 179 రూపీస్ ఇచ్చిండు. 13.4 కిలోమీటర్స్కి 179 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 30 మినిట్స్ అనే టైం పట్టింది. దాని తర్వాత వచ్చేసి షేర్లింగంపల్లి నుంచి తిరిగి మళ్ళీ మాదాపూర్కి వచ్చాము. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 191 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 185 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 11.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 31 మినిట్స్ అనేది టైం పట్టింది. దాని తర్వాత వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి దాని తర్వాత రైడ్ వచ్చేసి మాదాపూర్ నుంచి బోటిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేసిన. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 288 రూపీస్. దాంట్లో నుంచి కస్టమ్ పేడ్ టు థర్డ్ పార్టీ అంట. కస్టమర్ డ్యూ వచ్చేసి 10 రూపీస్. జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 264 రూపీస్ ఇచ్చిండు. 19.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 50 మినిట్స్ అనేది టైం పట్టింది. 264 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి. 2263 రూపీస్ అనేది అయింది. నెక్స్ట్ ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఒకటే అయింది. కంటిన్యూ ఇదే కొడుతుందా. 224 రూపీస్. 224 2200 2400 2500 అయింది. ప్లస్ 800 అది ఉంది కదా. ఇప్పటికైతే 3300 అనేది అమౌంట్ అయింది. అది 800 అది ఉంది కదా. ఇది రిటర్న్ తీసుకొచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి మా హైటెక్ సిటీకి. ఓకే, మరి చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది ఎక్కడికి వస్తాడు. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది ఎక్కడికి వెళ్తే అక్కడికనే వెళ్ళిపోదాం. మనం నాంపల్లి వేసిండు. నాంపల్లి అంటే మనకు ఫుల్ ఉంటుంది ట్రాఫిక్, తెలుసు కదా. ఓల్డ్ సిటీ సైడ్ వెళ్ళము అని. చూద్దాం మరి అయితే. సర్జ్ బుకింగ్లో అయితే ఒకటే పడినది మార్నింగ్ నుంచి. అంటే ఎయిర్పోర్ట్కి మనం పోతానే ఒక 5 మినిట్స్లో బుకింగ్ కూడా వేసిండు ఓలా వాడే. నేనే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు 800 ఇస్తాడు అనేసరికి. ఇంకా బుకింగ్ వేసిండు, యాక్సెప్ట్ చేసినాక క్యాన్సిల్ చేసేసిన. అది నేనే. వెహికల్స్ అయితే ఏం లేవు, తక్కువే ఉన్నాయి. చూద్దాం మరి అయితే. ఓలా ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. మనకు బుకింగ్స్ ఎక్కడ వేస్తే అక్కడికనే వెళ్ళిపోదాం. తర్వాత మళ్ళీ అనేది నేను మీకు అనేది మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ అయిపోయాక. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. టైం వచ్చేసి 8 అయింది. ఓకే, ఎగ్జాక్ట్గా 8 అయింది. మార్నింగ్ 8కి లాగిన్ అయ్యాము. ఇప్పుడు 8 అయింది. 12 అవర్స్ అనేది డ్యూటీ చేసాము. 12 అవర్స్ అనేది డ్యూటీ చేసింటి ఈరోజు. ఇప్పుడైతే ఉన్న లాగౌట్ చేసిన. ఇంకో 2 రైడ్స్ అయిపోయినాయి. ఇందా సికింద్రాబాద్ కాడ ఉన్నాయి కదా, యశోద హాస్పిటల్ నుంచి కూకట్పల్లి ఒకటి పడినది. కూకట్పల్లి నుంచి కోంపల్లి అల్వాల్ కోంపల్లి డిమార్ట్ కాడికి ఒకటి పడినది. ఇప్పుడనే మనం ఆ 2 రైడ్స్ అనేది చూసుకుందాం ఒకసారి. ఈరోజు అయితే ట్రాఫిక్ తక్కువ ఉంది, అందుకని పేమెంట్ తక్కువ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేసిన. కొంచెం మైలేజ్ వచ్చినా కానీ డబ్బులు మిగులుతాయి కదా అని. ఓకే, మరి అయితే ఇప్పుడైతే అవైతే చూసుకుందాం మనం, ఎంత వచ్చినాయో ఎంత అయినాయి అనేది. ఇదిగోండి, టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 264 కిలోమీటర్లు తిరిగాము ఈరోజు. మైలేజ్ వచ్చేసి 19.5 కిలోమీటర్లు పర్ లీటర్ వచ్చింది. ఇప్పుడైతే మనం ఇవైతే చూసుకుందాం. ఓలాలో వచ్చేసి 11 రైడ్స్ చేసాము. 11 రైడ్స్లో మీకు ఒక రైడ్ చూపించాలి అంతే. ఇదిగోండి, శివాజీనగర్, ఇది యశోద హాస్పిటల్ నుంచి కూకట్పల్లి కేపీహెచ్పి PS 1 కూకట్పల్లి డ్రాప్ చేసిన. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 244 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకెళ్ళి మనకు వచ్చేసి 231 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 14.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 53 మినిట్స్ అనే టైం పట్టింది అంతే. ఇంకా దీంట్లో ఒక రైడ్ 2495 రూపాయలు ఉన్న 2500 అనుకోండి. చూద్దాం మరి 2495కి లెక్కేద్దాం. ఇది వచ్చేసి ఇంకో రైడ్ అనేది అయిపోయింది. ఇది వచ్చేసి కూకట్పల్లి నుంచి
కూకట్పల్లి నుంచి బాలాజీ హాస్పిటల్, సెంట్రల్ రెసిడెన్సీ టౌన్, బొల్లారం అని చూపిస్తుంది. బొల్లారం కాదు, కోంపల్లె. ఇది వచ్చేసి పికప్ వచ్చేసి 0.8 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 18.1 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 298 రూపీస్ అమౌంట్ వచ్చింది. 52 మినిట్స్ టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 16 రూపాయలు అనేది మనకు పడింది. ఇప్పుడనే టోటల్ అనేది మనం అనేది ఒకసారి కౌంట్ చేసుకుందాం. ర్యాపిడోలో వచ్చేసి 522 రూపాయలు, ప్లస్ ఓలాలో వచ్చేసి 2495 రూపాయలు, ఓకే. ఒక రైడ్ వచ్చేసి మనము 800 అని చెప్పాను కదా, ఇది రిటర్న్ తీసుకొని వచ్చిన, అది 800. ఇదిగోండి 3817 రూపాయలు అనేది అయింది మనకి ఈరోజు. 3817 రూపాయలు ఈరోజు ఎర్నింగ్ ఇది. దీంట్లో నుంచి మనం డీజిల్ ఎంత అయింది అని తీసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అనే కిలోమీటర్స్ చూడండి, 264 డివైడెడ్ బై 19.5, 1353 రూపాయలు డీజిల్ అనేది పోయింది. $1354. 3817లో నుంచి 1353. ప్రాఫిట్ వచ్చేసి 2464 రూపాయలు అనేది వచ్చింది మనకి ఈరోజు ప్రాఫిట్. ఇది 10 కిలోమీటర్ ఎంత పడిందని చూసుకుందాం మనం. డివైడెడ్ బై 264 అంతే, 14 రూపాయలు పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. టోటల్ వచ్చేసి 14 రూపాయలు పర్ కిలోమీటర్. ఇది మరి అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే టోటల్ చేసిన రైడ్స్ వచ్చేసి ఓలాలో 11 రైడ్స్ చేసాము, ర్యాపిడోలో 2 రైడ్స్, 12-13, ఒకటి రిటర్న్ చెప్పాను కదా ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ ఒకటి 14. మొత్తం 14 రైళ్ళు చేసాము. 14 రైళ్ళు చేసింటే 2400, $2464 రూపాయలు వచ్చింది 14 రైళ్ళు చేసింటే. అది మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఇంకేమన్నా చెప్పాలికి అయితే ఏం లేవు, కానీ బుకింగ్ అయితే ఒకటైతే బాగా మంచి అమౌంట్ అయితే ఒకటే వచ్చింది, ఇంకా ఏం రాలేదు. ఇంకైతే ఒక బుకింగ్ వచ్చింది ఈరోజు మంచిగా అమౌంట్, మిగతావన్నీ మామూలు చిన్న చిన్నవే వచ్చినాయి. అది మరి అయితే ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. డ్యూటీ అవర్స్ వచ్చేసి 12 అవర్స్. మార్నింగ్ 8కి లాగిన్ అయ్యాను, ఇప్పుడు వచ్చేసి 8కి లాగౌట్ అయ్యాను. 12 అవర్స్. మా ఆఫ్టర్నూన్ ఏం రెస్ట్ ఏం తీసుకోలే, లంచ్ చేసిన 10-15 మినిట్స్ అంతే. బయట లంచ్ చేసేసి వెళ్ళిపోయినా, కంటిన్యూ చేసిన. ఓలాలో అయితే మనకి బయట బ్యాక్ టు బ్యాక్ అయితే పడతాయి మధ్యాహ్నం పూట. ఓన్లీ ర్యాపిడోని నమ్ముకున్నట్లయితే మధ్యాహ్నం పూట పడవు. 11 అయితే అయిపోతాయి ర్యాపిడోలో, ఎందుకు ఏమో అదైతే తెలియదు. ఓకే మరి అయితే ఇదైతే ఉన్నా, రేపు అనేది చూసుకుందాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ.